నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీలో గత 14 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇక్కడ రిలే నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు గౌరవ కౌన్సిలర్స్, ఇక్కడ మాజీ వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మహిళా తల్లులు ఈరోజు రిలే నిరాదీక్ష పాల్గొనడం ఒక గొప్ప విషయంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గట్కేసర్ ప్రజలు 14 సంవత్సరాలుగా ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు. దానిపై గతంలో పాలించిన పార్టీ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు కూడా ఈ బ్రిడ్జిపై నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఈ బ్రిడ్జి నిర్మాణం కావడం లేదు. అయితే నేను ఒకటే చెప్తున్నా, అంటే 14 రోజులుగా ఈరోజు రిలే నిరీక్షణ చేస్తున్న ప్రభుత్వం తరఫున అధికారులు కానీ, లేకపోతే మేమే గొప్ప లీడర్లు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ బ్రిడ్జి పనులు ప్రారంభించే విధంగా చేయాలి. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈరోజు వస్తా అంటే కూడా వాళ్ళని రానియకుండా అడ్డుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు మీకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అప్డేట్ ఫోటోలు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని ఫోటోలు పెట్టినా మొన్న జరిగిన బంద్ ఏదైతుందో స్వచ్ఛందంగా ఈ గట్కేసర్ వ్యాపారస్తులందరూ బంద్ చేసినప్పుడే మీకు సిగ్గుండాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక జేఏసీ పిలిపియంగానే పార్టీలకు అతీతంగా వాళ్ళు బంద్ చేసినప్పుడు మీ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంత బాధపడుతుందో ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ఈరోజు నిజంగా ఈరోజు బ్రిడ్జ్ పని జరుగుతుందంటే అది గట్కేసర్ ప్రజల విజయం. అసలు ఈ జేఏసీ విజయంగా పరిగణిస్తున్నాం. కానీ మేము చేస్తున్నామని చెప్పి మీరు ఫోటోలు దిగి పెట్టినా కూడా ప్రజలు మాత్రం మీకు గుణపాఠం చెప్తారు కూడా. అయితే ఇలానే చెప్తా ఉన్నాం. అధికారులు ఇప్పుడు ఏదైతే బస్సులు పోనీకి కానీ, లేకపోతే బ్రిడ్జి నిర్మాణం పనిలో కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఇంకా పనులు ప్రారంభించలేదు. కాబట్టే ఇక్కడ ఈ దీక్షను కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మీకు కాంగ్రెస్ నాయకులకు మీరు భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెర వెనుక ఒక మాట మాట్లాడుతున్నారు, తెర ముందట వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు శరం ఉంటే కూడా నిజంగా చెప్తున్నా, మీకు చిన్న బిల్లులు ఇప్పిలేని వాళ్ళు ఈరోజు మేమేదో పడేస్తాము, మేమేదో చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాలు బంద్ చేయండి. ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు గట్కేసర్ ప్రజలు స్వచ్ఛందంగా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. ఎవరిని ఎన్ని భయపెట్టించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ నిర్మాణం పనులు జరుగుతున్నాయంటే అది ప్రజల విజయం, జేఏసీ విజయం. మీరు ఎన్ని ఫోటోలను పెట్టుకోరు. ఇది నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. మీరు 10 సార్లు మీడియా చెప్పినా కూడా ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు మీ వేషాలని రోజు రోజుకు. आवाज़ो अमेक आवाज़ो अमेक आवाज़ो अमेक